రాష్ట్రంలో అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా అక్రమ కేసులు నమోదు చేయిస్తూ కూటమి నేతలు రాక్షసానందం పొందుతున్నారు. జేసీకి వినతిపత్రం అందించిన మాజీ మంత్రి కాకాని కుమార్తె పూజిత సహా 10 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేశారు నెల్లూరు పోలీసులు. కాకాని అక్రమ అరెస్ట్పై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ నిన్న జేసీని కలిసి వినతిపత్రం ఇచ్చారు పూజిత. దీంతో ప్రజలకు అశాంతి కలిగించారంటూ పూజిత, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమంగా కేసు నమోదు చేశారు పోలీసులు. వినతిపత్రం ఇచ్చినా కేసులు నమోదు చేస్తారా అంటూ నెల్లూరు ప్రజలు విస్తుపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జేసీకి వినతిపత్రం ఇచ్చిన కాకాని కూతురుపై అశాంతి కలిగిస్తున్నారు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తారంటూ అక్రమ కేసు పెట్టడం ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి సతీష్? సిద్ధేశ్వర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఏ స్థాయిలో అక్రమ కేసులో పెడుతున్నారో చెప్పడానికి మరొక ఉదంతం ఇది. అక్రమ కేసుల పర్వం పరాకాష్ఠకి చేరిందని చెప్పొచ్చు. నెల్లూరులో నిన్న జాయింట్ కలెక్టర్ ని కలిసి వినతిపత్రం ఇచ్చినందుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు పర్వత చంద్రశేఖర్ రెడ్డి, మేరుగా మురళితో పాటు మొత్తం 10 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళు చేసిందల్లా ఒకటే, ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మైనింగ్ సంబంధించినటువంటి ఒక తప్పుడు కేసులు, అక్రమ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను తప్పుడు ఫిర్యాదులతో పెట్టించి అదనంగా ఆ సెక్షన్లు నమోదు చేయించి అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు కాకాని గోవర్ధన్ రెడ్డిని. ఆ కేసులో పారదర్శకంగా లేదు విచారణ. దీనిపైన సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, నాయకులు, నెల్లూరు జిల్లా పరిషత్ జడ్పీ ఇతర నాయకులంతా కూడా జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ కు నిన్న వినతి పత్రం ఇచ్చారు. ఆ వినతి పత్రం ఇవ్వడం అన్నది కూడా ఇప్పుడు ఒక పెద్ద తప్పుగా మారింది. ప్రజాస్వామ్యంలో అధికారికి వెళ్లి ఆ వినతి పత్రం ఇవ్వడం కూడా తప్పని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్పడం అనేది ఆశ్చర్యంగా ఉంది. సో ఏదైతే నెల్లూరు జిల్లాలోని చిన్న బజార్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితతో పాటు ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, మేరకు మురళి, మరొక 10 మంది నాయకుల పైన కూడా కేసు పెట్టారు. కేవలం వినతి పత్రం ఇచ్చి సిబిఐ విచారణ కోరినందుకు వీళ్ళు అశాంతి కలగజేశారంటూ ఒక సెక్షన్ పెట్టి కేసు నమోదు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. ఓకే సతీష్.